హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో కాస్త డిఫరెంట్గా, ఈసారి పల్లెటూరు వీడియోనే, కాకపోతే ఈసారి వాగులో అండి. అంటే ఒక టైప్ ఆఫ్ కంట్రీ బీచ్ అని చెప్పుకోవచ్చు, పల్లెటూరు బీచ్ అని చెప్పుకోవచ్చు. బీచ్ను మించే ఉంటుందండి. మా చిన్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ మానేరు వాగులో. మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉంది వాగు, అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఎవ్రీ సమ్మర్ మేము వెళ్ళినప్పుడల్లా ఈ వాగులో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. సో ఈరోజు మా పిల్లల్ని కూడా ఆ విధంగా ఎంజాయ్ చేయించడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మా బాబు ఎప్పటికీ అడుగుతుండేవాడు, నన్ను కూడా మీ చిన్నప్పటి వాగు దగ్గరికి తీసుకెళ్ళమని ఎప్పుడూ అడుగుతుంటాడు. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఉండేది ఒక దగ్గర అండ్ వాళ్ళ సొంత ఊరు ఒక దగ్గర. సో మేము అక్కడికి వెళ్ళలేము కదా, ఎవ్రీ టైం వెళ్ళాం కదా. సో ఆ విధంగా మా బాబుని వాగులో ఎంజాయ్ చేయించడం చాలాసార్లు మిస్ అయింది. సో ఈసారి అసలు మిస్ అవ్వలేకుండా ఈ సమ్మర్లో తీసుకెళ్ళాము. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఇది ఈ వాగు మధ్యలో రోడ్ వేశారండి. అంటే మానేరు పైన మట్టిలాగా పూసి ట్రాన్స్పోర్టేషన్ ఆపకుండా ఈ విధంగా పూసారు. ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. మా చిన్నప్పటి నుంచి ఈ ఫ్లైఓవర్ లేక చాలా ఇబ్బంది ఉందండి. అంటే ఇప్పుడు కూడా ఫ్లైఓవర్ అంటే ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ ఓన్లీ. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ అంటే ఈ గోదావరి కని నుంచి వయా ఓడేడు ద్వారా వచ్చి గర్మిల్లపల్లి అండ్ ఇటువైపు ఉన్న ఊర్లన్నిటికీ ఇది ఒక సంధిలాగా అండి. అంటే ఒక మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఈ వాగు వల్ల ఇబ్బంది అవుతుందని దీనిపైన ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కోసం అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇదైతే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలీదు. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఇదే మెయిన్ అనమాట. ఈ వాగు దాటుకొని వెళ్ళాలి. మేము అప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఈ నడిచినాక ఒక గుట్ట ఉండేది, ఆ గుట్ట ఎక్కి దిగి మళ్ళీ ఊర్లో దిగేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా కొంచెం డెవలప్మెంట్ అయింది. ఫ్లైఓవర్ లేకున్నా కానీ కొంచెం డెవలప్మెంట్ అయింది. అండ్ హ్యాపీలీ ఈ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇక్కడ కొంచెం వాటర్ ఉందండి. ఇక్కడ పిల్లలందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు వేరే పిల్లలు. చూడండి ఇక్కడ మట్టి రోడ్ పైన వెళ్తున్నాయి వెహికల్స్. అండ్ ఫిషెస్ చూసారా, చాలా చాలా బాగున్నాయండి. అసలు చిన్న చిన్న ఫిషెస్ చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలు అయితే అసలు తెగ ఎంజాయ్ చేశారండి. ఎంతైనా ఎంత ఏజ్ వాళ్ళకైనా ఎంత చిన్నపిల్లలకైనా నేచర్లో ఉండడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఎన్ని ఏసీలు వచ్చినా, ఎన్ని కార్లు వచ్చినా, ఎన్ని బిల్డింగ్లు వచ్చినా ప్రకృతిలో ఉండే ఆ లైఫ్ స్టైలే డిఫరెంట్ అండి. చూడండి పిల్లలు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చున్నీతోని. కాకపోతే అసలు ఫిషెస్ ఏం పడలేదండి, పైన పడ్డాయి. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. సో స్కిప్ చేయకుండా చూసేయండి కంటిన్యూగా. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఫిష్లను దొరకబెట్టాలి అన్న ఆత్రత వాళ్ళకి చాలా ఉందండి. అవన్నీ ఫిష్లు చూసేసరికి అందులో కొన్నైనా మనకు దొరకవన్నంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫిష్లు క్యాచ్ చేద్దామని చూస్తున్నారు. కాకపోతే అవి అంత ఈజీగా పడవు కదా. చూడండి చెలిమ అంటే ఎంతమందికి తెలుసు మీలో. మాకైతే చిన్నప్పటి నుంచి వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ చెలిమ అండి. అంటే చెలిమ నుంచి వాటర్ తీసుకొని తాగేవాళ్ళము. అప్పుడు అంటే ఇంత ఫిల్ట్రేషన్ ఇదంతా టెక్నాలజీ లేదు కదా. సో ఈ శాండ్ కూడా వన్ ఆఫ్ ద ఫిల్టరే కదా. సో ఈ వాగులో తీసిన వాటరే తీసుకొని వెళ్ళే వాళ్ళము. అండ్ చెల్మ తీసేది కూడా నేను వీడియో చూపిస్తాను, వీడియో మధ్యలో వస్తుంది. పిల్లలు చూడండి అసలు వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జనరల్గా పిల్లలకి వాటర్ అంటే ఫుల్గా ఇష్టం ఉంటుంది కదా. సో వాటర్లో ఎంతసేపు ఉంచినా బయటికి రావడానికి చాలా కష్టంగా, ఎంతో ఏడుపుతో బయటకు వస్తారు వాటర్లో ఉంచి. చూడండి చుట్టూ సరౌండింగ్స్ ఎంత బాగుందో. ఈ వాగుకి ఒడ్డున తాటి చెట్లు అదంతా ఉందండి. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. చూడండి ఫిషెస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి. ఇసుక కదా, బాగా కనిపిస్తున్నాయి. మామూలుగా చెరువులో అయితే ఇంత క్లియర్గా అయితే కనిపించవు. చూడండి ఫిషెస్కి మెయిన్ ఫుడ్ ఈ నాచు అంట. చూడండి ఆల్రెడీ కొంతమంది చెలిమలు తీసుకొని వాటర్ తాగినట్టున్నారు. అండ్ ఈ వాగులో మనం ఎక్కడ తవ్వినా కానీ వాటర్ వస్తాయండి. ఆ వాటర్ని మనం తాగొచ్చు, మంచి ఫిల్టర్ అయిన వాటర్. అండ్ నేను కూడా చెలిమ చేస్తున్నాను, చూసేయండి.
అసలు ఈ ఇసుక తీస్తుంటే అదొక మ్యాజిక్ లాగా అనిపిస్తుందండి వాటర్ బయటకు వస్తుంటే. అండ్ వాటర్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మా రిషి అంటే మా బాబు చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైట్ అయ్యాడు చెరువుల నుంచి వాటర్ తీయడము. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ సో మెనీ డికేడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాతనే నేను ఈ చెల్మను తీస్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి వాటర్ నేను తవ్వుతుంటే వాటర్ వచ్చేస్తున్నాయి. సో ఆ పైన వాటర్ అంతా బయటికి ఎత్తేసేయాలి. నేను అది నాకు నచ్చలేదని మళ్ళీ ఇంకొక చిల్మ చేస్తున్నాను. ఇలా ఇసుకనంతా తవ్వి రౌండ్గా చేసి దానిలోంచి వాటర్ తీసుకుంటే దాన్ని ఆ రౌండ్గా ఉండి మనకు వాటర్ ఇచ్చేదాన్ని చెలిమ అంటారండి. అంటే అందరికీ తెలియదు కదా, సో అందుకోసమని నేను చెప్తున్నాను. చూడండి సైడ్స్కున్న ఇసుక అందులో పడకుండా మళ్ళీ దాన్ని కూడా పక్కకి నెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అంటే కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి కదా, అంటే కొంచెం డెన్సిటీగా. సో అది కూడా పోవడానికి అందులో ఉన్న వాటర్ని పక్కకి చల్లేయాలండి. చూడండి నేను చల్లుతాను చూడండి. సో ఆ విధంగా ఒక 5 minutes పాటు అందులో ఉన్న వాటర్ని బయటకి చల్లేయాలి. ఇది మనకి ప్రకృతి ఇచ్చిన మంచి నీళ్ళు అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మా ఊర్లలో మొత్తం ఈ వాగులలో ఉండే వాటర్ని తీసుకొని వచ్చి తాగేవాళ్ళండి. ఇంకా బోర్ అవి ఎక్కువ అయిపోయినాక ఇంకా కంప్లీట్గా ఇంకా వాగుకి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం మానేశారు అందరూ. టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోతుంది కదా. సో చూడండి నేను ఇంకా దాన్ని కొంచెం వెడల్పు చేస్తున్నాను. ఎంతమందికి ఇలా చెలిమ నుంచి వాటర్ తీసుకొని తాగుతారనే విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి వాటర్ అంతా బయటికి నెట్టేస్తున్నాను. ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఊరుతున్నాయి, లోపలలోంచి ఒక దారలాగా పడుతున్నాయి. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా తీస్తారండి ఈ చెలిమని. నేను ఏదో అలా తీసాను మీకు చూపించడానికి. సో ఇంకా వాటర్ని బయటికి నెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రెష్గా అనిపించట్లేదు అన్నట్టుగా నేను వాటర్ని అంతా బయటికి నెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఫ్రెష్ వాటర్ లాగా అనిపించాయి. సో ఇంకా వాటిని నేను తీసుకొని నేనే చేసిన చెలిమలు కదా, సో నేనే టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి అక్కడ ఒక బర్డ్ చిన్న పిచ్చుగా వాటర్ కోసం అని వచ్చింది. దాన్ని చూస్తే చాలా క్యూట్గా అనిపించిందండి. అంటే ఈ ఎండలకి అసలు ప్రకృతిలో ఉండే జీవరాశులు ఎండకి అలలాడిపోతున్నాయి కదా. ఇంకా అటువైపు చాలా పెద్ద పెద్ద పక్షులు వచ్చాయి. కాకపోతే అవి ఏంటంటే నేను వీడియో తీద్దామని వెళ్ళేసరికి అవి అంటే నేను కొంచెం చాలా డిస్టెన్స్లో ఉండేసరికి అవి ఎగిరిపోతున్నాయండి. చూడండి అక్కడ అంతా మానేరు వాగు, ఇది వచ్చేసి మానేరు వాగండి. సో పిల్లలు చూడండి ఈ విధంగా జంప్ చేస్తున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా వెళ్ళిపోతున్నారు మొత్తం వాటర్. ఆ ఫిషెస్ని చూస్తుంటే అసలు మాకైతే అక్కడే ఉండాలనిపించింది అవి చూస్తుంటే. చూడండి మేము కూడా పడుతున్నాము. ఒక 4 or 5 పడ్డాయి. ఆ వాటర్ నుంచి బయటికి వచ్చాక మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఆ ఫిషెస్ని ఒక బాటిల్లో వేసుకొని ఆడుకున్నారండి. వాగులో ఆడుకోవడం అనే డిజైర్ అయితే ఒకటి ఫుల్ఫిల్ అయింది. ఇంకా 2 more డిజైర్స్ ఉన్నాయి. సో ఆ 2 more టాస్క్స్ ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తానండి.
ఈసారి అయితే ఆ టాస్క్లను అయితే రీచ్ అవ్వలేదు. సో అవి పెండింగ్ ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం వాగును విజిట్ చేసినప్పుడు ఫుల్ఫిల్ చేస్తాను. ఈసారి టైం అనేది సరిపోలేదు, అందుకని డిజైన్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వాగుతో రిలేటెడే. సో చూడండి, ఇంకా మేము ఆ సినిమాలోనే ఆడుకుంటున్నాము. చాలా బాగా అనిపించిందండి. చాలా కన్నా ఇంకేదైనా వర్డ్ ఎక్కువ ఉంటే అది యూజ్ చేయొచ్చు. చిన్నప్పుడు నా చేతిలో ఉన్నవి చూసారా, అలాంటివి కలెక్ట్ చేసేవాళ్ళము. ఒకరిని మించి ఒకరిని పోటీ పెట్టుకొని కలెక్ట్ చేసేవాళ్ళం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. నేను మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. ఆ బండల మధ్యలో ఉన్నాయన్నీ చిన్న చిన్న ఫిషెస్ అండి. ఎంత బాగా మూవ్ అవుతున్నాయో, అసలు ఏదో డిజైన్ వేసినట్టే ఉన్నాయండి అవన్నీ. అసలు సూపర్గా అనిపించింది. చూడండి, ఇసుక పైన ఎంత బాగా కనిపిస్తున్నాయో చిన్న చిన్న ఫిషెస్. అసలు ఒక్కటి కూడా పెద్దది కనిపించలేదండి, అన్నీ చిన్న సైజు, ఫింగర్ కన్నా చిన్న సైజులో కనిపించాయి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ చాలా ఆహ్లాదకరంగా కూడా ఉందండి. వీడియో మొత్తం ప్లెజెంట్గా చాలా చాలా బాగుంది. ఇవి చూసారు, ఈ సైడ్కున్న గడ్డి కూల్గా ఉండడానికి ఊర్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారండి. సో మేము వాటి దగ్గర కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాటిల్లో వేసేసాము ఈ ఫిషెస్ని. కాకపోతే అవి తొందరగానే చనిపోయాయండి, ఎందుకంటే బయట చాలా హీట్ ఉంది కదా. సో వాటికి ఫుడ్గా ఈ బూందీని కూడా వేసేస్తున్నారు పిల్లలు. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.